మ్యూజిక్, ఓజీ కొత్త స్క్రిప్ట్, మన పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూడనటువంటి కొత్త లుక్, కొత్త వైపు కనబడుతుంది. అందుకని చెప్పి సినిమాలో కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ గురించి కంపల్సరీ సినిమా అయితే ఫాలో అవుతుంది. సినిమా అయితే మామూలు రేంజ్లో లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఓజీ 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 వైపే కనబడుతుంది. నేను ఆంధ్ర నుంచి ఇక్కడ దాకా వచ్చాను ఈ సినిమా చూడటం కోసం. ఆల్రెడీ ఆంధ్రాలో బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. ఎందుకంటే మనకి అడ్వాన్స్ బుకింగ్ కావాలి, బెనిఫిట్ షో కావాలి. దానికోసం అని చెప్పి నేను ఆంధ్రాలో బుక్ చేసుకుని ఎక్కడ చూసినా ఈ సినిమా వైబ్ ఉంది. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీకు ట్రైలర్ కోసం చాలామంది ఎదుర్కొంటారు. ఒక డేట్ చెప్తారు, ఒక డేట్ రిలీజ్ చేసి పెడతారు. దానివల్ల సినిమా ఇంకా ఇంకా హైప్ పెరిగిపోయింది. అలా సినిమా అంటే చాలా ఎంత వైబ్ ఉందంటే అంత వైబ్ ఉంది. సినిమా కంపల్సరీ అయిపోతుంది. సాహో అనేది సినిమా అయితే చాలా బాగుంటుందండి. కాకపోతే అప్పుడు ఎవరికి ఎక్కలేదు, అంటే అర్థం కాలేదు జనాలకి. ఇప్పుడు ఆ సినిమా చూస్తుంటే అరే ఇప్పుడు రిలీజ్ అయితే ఆ సినిమా దగ్గరగా 1500 కోట్లు కలెక్ట్ చేసిన హీరో. ఎందుకంటే దాంట్లో కంటెంట్ ఉంది. ఇప్పుడు కూడా ఓజీ సినిమాని ఫ్యాన్ బాయ్ తీసుకున్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం కాబట్టి ఆయనకి తగ్గట్టు ఆయన స్టైల్లో స్టోరీ రాసుకుని ఎక్కడా లేని విధంగా కొత్త స్క్రిప్ట్తో వస్తున్నాడు. ఆయన ఓజీ సినిమాతో రికార్డు పడబోతున్నాడు. ఆయన పేరు ఇండియా మొత్తం మారినప్పుడు ఓజీ సినిమాతో సుజిత్ గారు నెక్స్ట్ లెవెల్లో డైరెక్టర్గా, రాజమౌళి లాంటి డైరెక్టర్గా ఆయన పేరు తెచ్చుకుంటారు. ఎలా అయితే సినిమాతో సినిమాల గారు మంచి పేరు తెచ్చుకున్నారో ఈ సినిమాతో కూడా ఓజీ సినిమాతో ఆయన సుజిత్ గారు రాజమౌళి స్థాయిలో పేరు తెచ్చుకోబోతున్నారు. డెఫినెట్గా ఎలాగైతే గబ్బర్ సింగ్తో రికార్డు బదలుకొచ్చారో, కొత్త రికార్డు సృష్టించారో, ఒక డాన్గా, ఒక మాఫియా డాన్గా ఓజీ అయితే రికార్డు బదలుపడుతుంది. అది మీరు స్క్రీన్ మీద చూడబోస్తారు. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ రోజు బెనిఫిట్ షో నుంచే మీరు అర్థమైపోతుంది ఆ సినిమా ఏ రేంజ్లో ఇష్టం అవుతుంది, అవ్వబోతుంది. రాసి పెట్టుకోమని చెప్పండి. ఆ జపనీస్ గురించి అది కూడా చాలా వైబ్ ఉంది, డిఫరెంట్గా ఉంది. వజీయో వజీ అన్నట్టుగా ఆ వాయిస్ వస్తుంటేనే అదిరిపోతుంది అనమాట. ఆయన నిజంగానే చాలా దిక్కులు చూస్తున్నాను. ఆ వాసియో గురించి మాట్లాడుతున్నాను. అంటే కొత్త వాయిస్ టెంప్లెట్ కూడా మారింది, డిఫరెంట్గా ఉంది. అంటే ఎప్పుడో లేనంత వెరైటీగా ఉంది. వాయిస్ కూడా చాలా హైప్గా ఉంది. సినిమా తగ్గట్టుగానే ఆయన మోడలింగ్ చేసుకున్నట్టు అనిపించింది. ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ కూడా మారబోతుంది ఈ సినిమాలో. చాలా అంటే చాలా. కళ్యాణ్ గారా, ఒక్కడనే ఎక్కడికైనా ఒక్కడనే వస్తా, ఇలాగే ఉంటా, ఇలాగే వస్తా. థ్యాంక్ యూ.